దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న టైం. వాళ్ళ సంస్కృతి చాలా ఘోరమైన సంస్కృతి. 6 నెలలుంటేనే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అనే చాతుర్యం కలిగి ఉన్నారు. ఈ మనిషి మైండ్ ఇట్లున్న కాలంగా 400 సంవత్సరాలు ఉన్నారంటే ఎలాంటి మైండ్ సెట్ వస్తుందో వాళ్ళకి ఆలోచన చేయండి. 400 సంవత్సరాల కాలంలో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. కొంత చిన్నగానే చెప్తారు, జాగ్రత్తగా రైట్. ఈ 400 సంవత్సరాల కాలంలో ఐగుప్తు యొక్క సంస్కృతి విధానం ఏంటి? ఐగుప్తు యొక్క సంస్కృతి విధానం ఏంటి? వారు ఎలాంటి ఆరాధన కలిగి ఉన్నారు? వాళ్ళలో మంత్రజ్ఞానులు ఉన్నారు. వాళ్ళలో బానిసలుగా తీసుకొచ్చుకునే ఒక ప్రవృత్తి ఉంది. ఇతర సమాజాన్ని వారు జయించి వారికి బానిసలుగా పెట్టుకునే ఒక విధానం ఉంది. వారి పిల్లల్ని చంపుతా అంటే వీరు ఆనందపడే ఒక రాక్షస గుణం వాళ్ళలో ఉంది. తమ పక్కన వారు బానిసలుగా ఉండి సెకండ్ థర్డ్ గ్రేడ్ మనుషులుగా ఉండి వారితో సర్వ చాకరీ చేయించుకునే ఒక కల్చర్ వారికి ఉంది. ఏమాత్రం జాలి దయ లేకుండా వీరు సింహాసనాల మీద కూర్చొని మిగతా వారందరూ 12 నుంచి 24 గంటలు ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు. అవసరమైతే వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండొద్దు, వారు అభివృద్ధి పొందొద్దు, వారు విస్తరించొద్దు, వారు డెవలప్ కావద్దు, మనమే బాగుండాలి అనే ఒక సంప్రదాయం కలిగిన ఐగుప్తు. బాగా ఆలోచన చేయండి. ఇలాంటి ఐగుప్తు సంస్కృతిలో ఉన్న 400 సంవత్సరాల కాలంలో బ్రతికిన ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించుకొని కనాను దేశానికి తీసుకొస్తున్నాడు. పోనీ కనాను దేశమైన మంచిదా? కనానీయులు ఏమైనా మామూలు మంచోళ్ళ? వీళ్ళే ఘోరం అనుకుంటే కనానీయుల సంస్కృతి ఎట్లాంటిది? కనానీయులు అంటే వారు చాలా హెవీ జైంట్, చాలా బరువు ఎత్తైన వాళ్ళు కదా, ఉన్నత దేవుడు కదా. ఎందుకు ఉన్నత దేవుడు అయ్యారు వాళ్ళు? నెఫిలిజం అనేది మనం చూడగలిగితే ఎందుకు ఉన్నత దేవుడు? ఆకాశవాసులు భూ సంబంధమైన నా నరుల కుమార్తెలు పోయినప్పుడు నెఫిలీలు కలిగినట్లుగా, అంటే ఒక రకంగా భయంకరమైనటువంటి ప్రకృతి సిస్టాన్ని బ్రేక్ చేసిన ఒక కల్చర్ కనానీయులకు ఉంది. వాళ్ళ పిల్లల్ని అగ్నిలో పడేస్తారు. మాకు కావాల్సింది మాకు దొరకాలి, మీకు కావాల్సింది నీకు ఇస్తాం అనే అండర్స్టాండింగ్ తో వారి దేవతలతో వాళ్ళు డీల్ చేస్తున్న కల్చర్. ఈ భయంకరమైన కల్చర్ నుంచి ఆ భయంకరమైన సంస్కృతికి ప్రయాణం చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఈరోజు మన కాన్సెప్ట్ కనెక్షన్స్ మాత్రమే అది చెప్తా. ఒక భయంకరమైన సంస్కృతి నుంచి విడిపించబడి ఒక భయంకరమైన సంస్కృతిలోనికి ప్రయాణం చేస్తుండగా మోషే వారిని విడిపించిన తర్వాత నడిపిస్తున్నప్పుడు, తప్పించి కాపాడి నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమని ఫీల్ అయి ఉండొచ్చో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఊహించండి. అమ్మయ్య, పొద్దు నుంచి నా భార్యతో పిల్లలతో గడపకుండా నడుమ ఉంచి నేను పనిచేసుకుంటా బతికేటోడిని, ఇటుకలు చేయటం సుఖం లేదు, సంతోషం లేదు. ఎంత చేసినా వీళ్ళు పంటేసేది పంట వాళ్ళు తీసుకునేది, వీరు కష్టం చేసేది ఫలం వాళ్ళు తీసుకునేది, వీరు బర్రెలు కాసేది అనుకుందాం పాలు వారు పెట్టుకునేది. కష్టమంతా వీరిది, ఇన్కమ్ అంతా ఐగుప్తు దేశానికి. ఇలాంటి ఒక భయంకరమైన స్థితిలో ఉన్న మాకు, పైసలు కరెన్సీతో సంబంధం లేని మాకు, కేవలం కష్టము, బాధ, కన్నీళ్లు, వేదనతోనే సంబంధం, అలాంటి బ్రతుకుతున్న మాకు ఇప్పుడు దేవుడు మా కష్టాలను జ్ఞాపకం తీసుకొని మమ్మల్ని మోషే ద్వారా విడిపించుకొని తీసుకొని వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇలా విడిపించుకొని తీసుకుపోతున్నాడు కనుక ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్టు మరలా మాకు దేశాన్ని ఇస్తాడు. ఇక్కడ ఉన్న రోహింగ్యాల కదా, భారతదేశంలో ఉన్న రోహింగ్యాల కదా. ఎందుకు ఈ వార్డులో ఓటు ఉంటే పక్క వార్డులో ఓటు లేకపోతే మనం పక్క వార్డులో మన ఇల్లున్నా కూడా మనల్ని పట్టించుకోవడం అవసరం, ఎందుకంటే ఓట్లేదు కాబట్టి. అట్లాంటిది అసలు
అసలు మాకే ఏ హక్కు లేకుండా బ్రతికిన ఈ ఐగుప్తులో ఇన్ని సంవత్సరాలు బ్రతికిన ఏ హక్కు లేకుండా బ్రతికిన మమ్మల్ని ఒక హక్కుదారులుగా, ఒక స్వతంత్ర ఉత్పత్తి కలిగినటువంటి ఒక దేశంగా, రాజ్యంగా, రాజులుగా, యాజకులుగా అన్ని రకాలుగా మమ్మల్ని దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే, మేమేం చేస్తామంటే ఐగుప్తు దేశంలో మమ్మల్ని వాళ్ళు ఎలా పాలించి వాళ్ళు ఎలా డెవలప్ చేశారు, మేము ఇలా డెవలప్ అయ్యి మా దేశంలో కూడా సేమ్ అదే చేస్తాం. సేమ్ ఐగుప్తీయులు ఏం చేశారు, మమ్మల్ని ఎట్లా చేసి వాళ్ళు డెవలప్ అయ్యారు, అగ్రరాజ్యం అయిపోయారు. మేము కూడా కనాను దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళను వాళ్ళు మొత్తం బానిసలుగా చేసుకొని మళ్ళా మేము ఇంకొక ఈజిప్ట్ అయ్యాం. ఇదే కదా వాళ్ళ ఆత్మ. అందుకే కదా అన్నది ఐగుప్తు దేశంలోంచి బయటకొచ్చిన కానీ ఐగుప్తు వారి జీవితంలోంచి తీసుకురావడం చేత అయిపట్టింది. ఎక్కడ దాకా పట్టింది? గిల్గాలు దాకా వచ్చిన తర్వాత వారి నింద దొరికిపోయిందని. అంతే కదా, గిల్గాలకు వచ్చేదాకా వారి మీద ఉంచబడిన నింద దొరికిపోయిందని రాయబడ్డది. 400 సంవత్సరాల ఇంతకుముందు ఎవరు స్టేటస్ పెట్టారు, అది కూడా పెట్టుకున్నా. ఆ 400 సంవత్సరాల కాలంలో ఐగుప్తు దేశంలో నుంచి ఉన్న వారిని బయటికి తీసుకురావడం జరిగింది. కానీ వారి జీవితంలో నుంచి ఐగుప్తును బయటికి తీసుకురావడానికి 40 సంవత్సరాలు పట్టింది. బాగా ఎవరు పెట్టారు నాకు అనిపించింది. అది మన సబ్జెక్ట్ కదా పెట్టుకుంది. అంటే ఐగుప్తు వాళ్ళ హృదయంలోంచి పడితే అర్థమైంది. సేమ్ మేము ఐగుప్తు లాగా ఉంటాం. సేమ్ మేము ఎలా ఉంటాం? ఐగుప్తు లాగానే ఉంటాం. మా ఐగుప్తు లాగానే ప్రవర్తిస్తాం. మళ్ళీ మేము సేమ్ డిఫరెంట్. అంటే దేవుడు ఇందుకోసమా మిమ్మల్ని నడిపించేది? దేవుడు ఇందుకోసమా మిమ్మల్ని నడిపించేది? దేవుడు దేనికోసం మిమ్మల్ని ఈ 400 సంవత్సరాల చెర నుంచి విడిపించుకొని నీకు ఒక దేశాన్ని, యాజకత్వాన్ని, కింగ్డమ్ని, రాజ్యాన్ని, దేవుని ప్రజలుగా మిమ్మల్ని ఎందుకు దేవుడు చేస్తున్నాడు? ఏ కారణం గుండా మిమ్మల్ని విడిపించుకొని నడిపిస్తున్నాడు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఎంతసేపటికి ఐగుప్తు యొక్క కల్చర్లోనే, ఐగుప్తు యొక్క సాంప్రదాయంలోనే, వారి గుండెల్లో, నరాల్లో పూర్తిగా ఇమిడిపోయి ఉన్న స్వభావంతోనే మళ్ళా కనాన్లో ప్రవర్తించే పరిస్థితి ఉంది. ఏ కల్చర్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడో ఆ కల్చర్ వాళ్ళలోంచి బయటికి తీసుకురావడం కష్టమైంది. అందుకే గిల్గాల్ దగ్గర శరీరాన్ని రాతి కత్తితో కోసాడు. రాతి కత్తితో శరీరాన్ని కోసి వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముతో దేవుడు చేసుకున్న కవర్నెంట్ సున్నతి ద్వారా, మోషేతో దేవుడు చేసుకున్న నిబంధన సబ్బాత్ ద్వారా. ఇవి రెండు మనకు అర్థం కావాలి. అసలు నిబంధన అంటే ఏందో అనేది కూడా ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్దాం. ఇంట్రెస్ట్గా ఉంది కదా, ఇబ్బంది లేదు కదా, రైట్. ఒకరినొకరు బానిసలుగా చూస్తున్న దేవుని సంఘము అని చెప్పుకుంటున్న మనుషులలో కూడా బ్రాహ్మణిక భావజాలంతో ఎక్కువ తక్కువ, చిన్నోడు పెద్దోడు, సేవకుడు విశ్వాసి అనే పనులను ఆధారంగా తక్కువ ఎక్కువగా వారిగా పోల్చి ఒకరినొకరు అణిచివేస్తున్న ఈ సంఘ కాలంలో అందరము సమానమే, నేను నీ కోసమే ఉన్నా అని బలహీనుడి కోసం కూడా నిలబడగలిగిన ఒక సంస్కృతి మనకు తెలవాలి. అది ఐగుప్తుకు నేర్పడానికి దేవుడు మోషే కాలంలో వారిని బయటికి తీసుకొచ్చిన దేవుడు. 3వ అధ్యాయం నుంచి వారితో విమోచన గురించి మాట్లాడి విమోచకుడిని పరిచయం చేసి 11-12 అధ్యాయంలో వారిని బయటికి తీసుకొచ్చి 19వ అధ్యాయం దాకా దేవుడు ఎంత నమ్మకమైన వాడో వారికి చూపెట్టాడు. ఆయన ఎలా గద్దె రెక్కల మీద మోసాడు, ఆయన మేఘస్తంభమే అగ్నిస్తంభమే ఎలా నమ్మకస్తుడే కాపాడాడో చూపెట్టాడు. ఇదిగో నేను నమ్మకంతో నీతో నిబంధన చేసుకున్నాను అని చెప్పినట్టుగా ఆయన ఎంత నమ్మకమైన వాడు. ఆకాశం నుంచి పూరేలను తీసుకొచ్చి, మన్నాను తీసుకొచ్చి కురిపించి వారికి దేవుడు ఎంత నమ్మదగిన వాడో 19వ అధ్యాయం దాకా చూపెట్టి 19వ అధ్యాయంలో అప్పుడు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. ద కవర్నెంట్ కమ్యూనిటీ.
ఇజ్రాయెల్ ప్రజల్ని కవర్నెంట్ ఒడంబడిక చేసుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇలా ఒడంబడిక చేసుకున్న తర్వాత వారికి ఇచ్చిన ఒడంబడిక, ఆ పెళ్లి ఒడంబడిక అంటే ప్రమాణం చేసుకున్న ఆ భార్యతో, లేకపోతే ఆ ఇజ్రాయేలు కన్యకతో, ఆ దేవుడు ఆ భార్యతో ఆ ఎంగేజ్మెంట్ గిఫ్ట్ గానో, ఆ పెళ్లి కానుకగానో ఏమిచ్చాడు తెలుసా? ఈ విలువనిచ్చాడు. పెళ్లి చేసుకున్న ఫస్ట్ నైట్, ఫస్ట్ డే, ఫస్ట్ రోజు, మొదటి రోజు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఏం డిస్కషన్ చేయొచ్చు? ఒక భార్య భర్తలకు పెళ్లి అయింది, వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుకుని ఉండొచ్చు? ఫస్ట్ డే ఆ ప్రైవసీగా దేవుడు నిబంధన చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడింది సార్, ఇదిగో ఈ మాటల ప్రకారం ఏం చేయాలనుకున్నాడు? అది జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఏం చేయాలనుకున్నాడు? నాకు తెలిసిన రమణ అనే ఆయన ఆలోచనలోంచి ఒక మాట గుర్తుకొచ్చింది. చాలా వరకు నేను స్టడీ చేస్తున్న విషయాలు అన్న జ్ఞాపకం చేసినాయి. నేను ఇంకా కొంచెం ముందుకు వాటిని ధ్యానించే ప్రయత్నం చేస్తాను. ఈ టైంలో వారికి తోర అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? చెప్పొచ్చు కదా. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిటి ధర్మశాస్త్రం? ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి? తోరా అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ మొత్తంలో ఒక మెయిన్ ఎలిమెంట్ ఉంటుంది. ఒక స్టోరీ మొత్తంలో, ఒక మూవీలోనైనా, ఒక స్టోరీలోనైనా, ఒక నవల్లోనైనా మెయిన్ ఒక స్కెలిటన్ ఉంటుంది. మెయిన్ అయితే ఉదాహరణ చికెన్ మెయిన్ ఎసెన్స్ ఏంటి? చికెన్లో సిస్టర్స్ తెలుసు. ఇప్పుడు మటన్ వండేటప్పుడు మెయిన్ ఎసెన్స్ ఏంటి? మీరు బ్రదర్ రోజు చెప్తారు కదా. ఏముంటే మటన్ ఉండొచ్చు చెప్పండి. అయ్యో చెప్పరాదండి అది సీరియస్గా. మాల్ మసాలా లేకపోయినా ఉండొచ్చు. ఓకే, సాల్ట్ లేకపోయినా ఉండొచ్చు. మటన్ ఉండాలి. అంటే సిస్టర్స్ తెలుసు, వాళ్ళకి తెలుసు. అంటే నాకు అడగడం రాలేదన్న. ఓకే, పర్వాలేదు. మీరు కరెక్ట్, మీరు అట్లా ఆన్సర్ చేయాలనే నేను అడగడం రాలేదనుకున్నాను. రైట్, ఒప్పుకుందాం. ఏమైంది? మటన్ ఉండాలి. అట్లనే బైబిల్ మొత్తం మీద మెయిన్ మెటీరియల్ ఏంటన్నా ఉంది అంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం అనే ఆ మెయిన్ మెటీరియల్కు అడిషనల్ ఎసెన్స్ ఉన్నాయే మిగతా స్టోరీస్ అన్నీ ఉంటాయి. ఇది అర్థం కాకపోతే ప్రతిదీ హైలైట్గా కనపడి అసలైన మెటీరియల్ మిస్ చేసుకుంటాం. అర్థమవుతుందా కదా? ఎవరికైనా అర్థం కాకపోతే రిపీటెడ్గా చెప్తాను, మళ్ళీ కూర్చున్నప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మాత్రం చాలా వదిలిపెట్టకుండా ఈ విషయాలైతే జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారిని బయటికి తీసుకొచ్చి వారి చేతికి ఇచ్చిన ఈ తోర లేదా ఈ ధర్మశాస్త్రం లేదా ఈ పదాజ్ఞలు మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ మీకు బాగా గుర్తు. ఈ మొదటి ఆజ్ఞలను మెయిన్ అడిషనల్ గా ఇస్తూ ఏ స్టోరీ గుర్తు చేస్తున్నాడు తెలుసా? ప్రభు సృష్టిని గురించి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఈ సృష్టి ఆదికాండం. అందుకే చాలా మంది ఏం చేస్తున్నాడు? ఆదికాండంలో 4వ రోజు ఆకాశం ఉంది కదా, 5వ రోజు ఆకాశం ఉంది కదా, ఇది ఇప్పుడు సైంటిఫిక్ గా ఫిట్ కావట్లే కదా, లేకపోతే ఇప్పుడున్న కాలంలో సెట్ అవ్వట్లే కదా అనేది లాజిక్స్ వెతుకుతున్నారు. ఆదికాండమైన నిర్గమకాండమైన బైబుల్ ఏ నెరేషన్ లో నెరేట్ చేయబడిందో ఈ సైన్స్, ఈ లాజిక్ తెరవడానికి ఆదికాండం అవి ఇవ్వలే. ఇజ్రాయెల్ ప్రజలకు మెయిన్ మెటీరియల్ తోరా అర్థం కావడానికి, దానికి మిగతా పరిచయాలను అర్థం చేసుకోవడానికి, ఆ తోరాను పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడానికి మిగతా ఏరియాస్ అన్ని పరిచయం చేస్తూ వచ్చాడు.
ఇలా బైబిల్ లేక చూడకపోతే ఇందులో ఎవడో ఆదికాండం చదువుతాడు, వాడేదో వాడికి వచ్చిన లాజిక్ అందులో లేదంట. కాబట్టి ఇప్పుడు మోషే ఎక్కడ చెప్తున్నాడు? పదార్థం చెప్పింది ఎక్కడ చెప్తున్నాడు అంటే సృష్టికాంచి మనిషి ఎందుకు తయారు చేశారు, ఆ మనిషిని తయారు చేసిన తర్వాత ఏం జరిగింది అంటే మనిషి పుట్టుకేంటి, అసలు దేవుడు ఎట్లుంటాడు, ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఆ దేవుడి తర్వాత మనిషి ఏంటి, ఈ స్టోరీ అంతా ఎప్పుడు చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు. అంటే మెయిన్ ఈ ధర్మశాస్త్రంలో ఉన్న విలువలు ఏంటో తెలుసా? అది ఒక అన్నా నేను పరలోకపు సంస్కృతి అన్నాడు. నేను నా సొంత పదవేం కాదు, అది నా సొంత మ్యాటరేం కాదు. ఇక్కడికి పద్దాలు చెప్తున్నాను, ఇది కాపీ పేస్ట్ కాదు, నేర్చుకొని దాంట్లో ధ్యానించి అందులో ఆనందించి దీన్ని ఇంకా డెవలప్ చేసి నేను జ్ఞాపకం చేస్తున్న సంగతి. కాబట్టి ముందే ఎవరు కొంతమంది నోర్లు భలే ఉంటాయి, అందుకని జాగ్రత్తగా నేను అందుకే నీతి న్యాయం గురించి మాట్లాడుకున్నాం. ఆయన న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను ఉన్నది అన్నట్టుగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా పక్కనోడికి నష్టం చేసేది ఏం చేయదు, అసలు శత్రువు అయినా ఆయన నష్టం చేయకూడదు. ఇది ఇంత 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 జాగ్రత్తగా బ్రతకడం రావాలి. ఇక్కడ చాలా టైం అవుతుంది కాబట్టి ఇంతతో దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ పరలోకపు సంస్కృతి ఎవరికి రావాలి? ఇశ్రాయేలు ప్రజలకు రావాలి. ఈ సంస్కృతి వీరికి నేర్పుతూ అసలు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? సృష్టిగా అని చెప్తున్నాడు. అంటే అసలు దేవుడు మానవులందరి ఎడల కలిగి ఉన్న, మీ ఒక్కరి గురించి కాదు, మనుషులందరి ఎడల కలిగి ఉన్న ఈ విలువలు ఉన్నాయే అందరికి రావాలని కలిగి ఉన్నాడు. అందుకే అక్కడి నుంచి ఆ స్టోరీ మొత్తంలో చూస్తే ఒక హత్య చేస్తున్నాడు కనపడతాడు, రెండు ఆజ్ఞని చెప్పాడు. తర్వాత ఇద్దరు భార్యను చేసుకున్నాడు కనపడతాడు, నీ పక్కనోడు భార్యను ఆశించొద్దు. అంటే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞలు ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగినాయో అక్కడ అంతటా రాయబడి. అంటే ఈ మెయిన్ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ పదాజ్ఞలు ఎక్కడెక్కడ మిస్ అయినాయో ఆ స్టోరీ చెప్పుకుంటూ రాసుకుంటూ వస్తూ ఉంటాడు. అది అర్థం కావాలి. కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక్క మాట, ఏం చెప్పాలనుకుంటే ఏ మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే ఈ పదాజ్ఞలలో ఉన్న ఒక విలువను బయటికి తీసుకొచ్చి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఆ విలువే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమించాలి అన్న ఒక్క ఆజ్ఞతోని ఈరోజు మనం పాఠం దగ్గరికి వద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురును నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను ప్రభువా. మరలా పేతురును నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను ప్రభువా. మరలా పేతురును నన్ను ప్రేమించుచున్నావా? అది నీకే తెలుసుదా ప్రభువా. అయితే నా గొర్రెలను బాధ్యత తీసుకో. అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే గొర్రెలను ప్రేమించే లక్షణం రాదు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ప్రేమించేదను అని లవ్ యూ ప్రభా, స్తోత్రం ప్రభా, లవ్ యూ ప్రభా, లవ్ యూ. బాగా ప్రేమిస్తున్నావా? వెరీ గుడ్. బాగా ప్రేమిస్తున్నావా? వెరీ గుడ్. చాలా ప్రేమికుడువా? వెరీ గుడ్. అయితే ఆయన గొర్రెలు సంఘం ఉంది, ఆ సంఘాన్ని నువ్వు ప్రేమించితే దేవుడు ఎలా ప్రేమిస్తావు? ఆయన ప్రజలను ప్రేమించి, ఆయన అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించితే, దేవుణ్ణి నువ్వు ప్రేమించిన నీకు అర్థమైతే, దేవుణ్ణి ప్రేమించడంలో ఉన్న వాల్యూస్ నీకు అర్థమైతే, దేవుడు ఏ సమాజం వైపు తిరిగి చూస్తున్నాడో ఆ సమాజం విషయంలో బాధ్యత తీసుకోవడం నీకు అర్థం కాదు. ఒకవేళ అలా కాకపోతే అవి పాటలతోనే మనకు చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండి. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా అనాథాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో అనాథ, ఆ పాప ఎలా ఉంటుందంటే డ్రెస్ ఉండదు, ఇలా చీలుతూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, వెంటనే మనకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కన్నీళ్ళు దానిలోనే చాలా బాధ అయిపోతూ ఉంటుంది. నా బోర్డు అయితే కొద్దిగా ఎమోషనల్గా ఉంటాడు కాబట్టి కన్నీళ్ళు
సాయంత్రం వరకు ఫీల్ అవుతాం. ఒరిజినల్ గానా నిజంగానే ఏడ్చాం, కానీ అదొక ఫేక్ ఏడు. అది ఫేక్. ఓ సీరియల్ చూస్తున్నప్పుడు చూడంగానే చెప్తున్నా, చూసేటప్పుడు ఏడుస్తూ ఉంటుంది కదా, అక్కడక్కడ తిరగకుండా అనుభవం నాకు ఉంది కాబట్టి ఒక బాగా ఏడుస్తుంది మా ఇంట్లో. మా పక్కనే ఉండేది, బాగా ఏడుస్తుంది. నేను చాలా భయపడిపోయాను, ఎందుకు అమ్మ గురించి ఏడుస్తుందో నాకు చూస్తే ఆ సీరియల్ పెట్టుకొని లిటరల్గా చూశాను. ఆ సీరియల్ పెట్టుకొని చాలా సీరియస్గా ఏడుస్తుంది. మళ్ళా తర్వాతే ఆ అమ్మని ఆమె చేస్తుంది ఆ ఏడుపు ఫేక్. ఇలా పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, డబ్బులు కొడుతున్నప్పుడు, డబ్బులు కొడుతున్నప్పుడు, స్తోత్రాలు చెప్తున్నప్పుడు, ఒకడికి నిలబడి మోటివేట్ చేస్తున్నప్పుడు, ఉద్యమంగా ఊగిపోతున్నప్పుడు, డబ్బులు కొడుతున్నప్పుడు, మ్యూజిక్లు కొడుతున్నప్పుడు, కీబోర్డు కొడుతున్నప్పుడు, కంజర్లు కొడుతున్నప్పుడు, గజ్జలు కొడుతున్నప్పుడు, చక్కటి వాయిద్యాలు కొడుతున్నప్పుడు, అందులో చక్కటి ఒక మెలోడీ, హై పిచ్ వాయిస్ తో, బేస్ వాయిస్ తో, ఒక మిక్సింగ్ వాయిస్ తో ఒక వ్యక్తి చాలా అద్భుతంగా పాడుతున్నప్పుడు, చాలా పొంగేసుకుని ఒక అద్భుతంగా పాడుతున్నప్పుడు, ఆ పాటలకు అప్పటికప్పటికి ఒక తన్మయత్వం వస్తుంది మనకు కూడా. సీరియల్ ముందు కూర్చున్న వాళ్ళకి వచ్చిన ఏడుపులాగా, అనాథల స్టోరీ చూస్తున్నప్పుడు కలుగుతున్న బాధలాగా, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ లో మనకు కూడా ఒక తన్మయత్వం వస్తుంది. ఆ తన్మయత్వం నామలోనే ఆ ఫీలింగ్ లో అబ్బా ఆరాధించిన వాడిని బయటపోతున్నాడు, అది పెద్ద ఫేక్, చాలా ఫేక్. కానీ ఆ దేవుని నువ్వు ప్రేమిస్తే, ఆ దేవుని నువ్వు ప్రేమిస్తే, నీ దేవుని నువ్వు ప్రేమిస్తే, ఆయనను ప్రేమిస్తే, ఆయనతో మనకు ఒక ఒడంబడిక ఏర్పడాలి. గాడ్స్ కవర్నెంట్, దేవునితో ఒక నిబంధన. ఆ నిబంధనలో భాగంగా దేవుడిచ్చిన ఆజ్ఞ నిబంధనలో భాగంగా ఇచ్చాడు. నేను యజమానుని, ఇది కూడా నా క్లాస్లో ఒక పాత్రగా చెప్పాను. నేను యజమానుని, ఆకాశానికి, భూమికి, యూనివర్స్కి, కాంతికి, నక్షత్రాలకు, సమస్తానికి, ఉన్నదానికి, అదృశ్యమైన దానికి. ఈ మానవుడు భూమి మీద అంటే ఇప్పుడు జరుగుతున్న, అసలు మన తెలుగు వాళ్ళు కనుక సౌదీకి పోయినా అక్కడ కూడా బస్ యాక్సిడెంట్ తప్పేటట్లేదు. మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, సౌదీకి పోయినా కూడా అక్కడ కూడా యాక్సిడెంట్ అని, బస్ యాక్సిడెంట్ వరుసగా అవుతున్నాయి. నాకు అనిపిస్తుంది ఇప్పుడున్న ఈ భూమి మీద ఉన్న ఇంత ఘోరమైన ఇంబ్యాలెన్స్, అంటే ఎవరికి కమ్యూనికేట్ లేకుండా ఇంత ఇంబ్యాలెన్స్ కలిగి ఉన్న ఈ ప్రపంచంలో ఒక యాక్సిడెంట్ కాదు, లక్షల్లో జరగాలి. కానీ దేవుడు మహాకృప, ఆయన ఇంకా బ్యాలెన్స్ చేసి పెట్టాడు, బతికే ఉన్నాం. ఇంత ఈ యూనివర్స్ లో ఆయన లీడర్గా, నాయకుడిగా, యజమానిగా, ఓనర్గా ఉన్నాడు. హలో, ఒక మాట నాయకుడిగా, యజమానిగా ఉన్నాడు. ఎవరు యజమాని? ఎవరు? దేవుడే. అంటే యజమానుడు. అసలు ఒడంబడిక అనేది బైబిల్లో ఎలాంటి పద్ధతులతో రాయబడ్డదో చెప్తున్నా. ఒడంబడిక ఎలాంటి, ఉదాహరణకు ఆ కాలంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వీరి జాగాలో ఉండాల్సి వచ్చినప్పుడు, వీరి ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు ఒక ఒడంబడిక ఉండేది. మా ఏరియాలో, మా యొక్క యజమాన్యంలో బ్రతకాలంటే మీరు మా పద్ధతుల ప్రకారం బ్రతకాలి అనే ఆ ఒడంబడిక, ఆ గవర్నమెంట్ అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి దేవుడు యజమానుడు. ఆ యజమాన్యములో ఆయనను ప్రేమించేవాడికి, ఆయన ప్రేమించే దేవుణ్ణి, దేవుణ్ణి తండ్రి అని పిలిచే, దేవుణ్ణి తండ్రి అని పిలిచే ఒక అర్హతను, ఒక యోగ్యతను దేవుడు కల్పిస్తూ, దేవుడు తన యజమాన్యములో సమస్తాన్ని కలిగించిన ఆ దేవుని ఒడంబడిక ఏంటంటే, నాది, మొత్తం నాది, నీ భరోసా నాది, నీ నమ్మకత్వం నాది, నీ జీవితం నాది, నీ బ్రతుకంతా నాది, నీ ఊపిరి నాది, నీ బలం నాది, నీకు కావాల్సినవన్నీ నాయే, నేను అరేంజ్ చేస్తా. యూనివర్స్ మొత్తం నాది, నీకే ఇస్తా. నీకు పుట్టే ప్రతి మొక్క నుంచి, కలిగే ప్రతి గాలి నుంచి, కలుగుతున్న ప్రతి ఆవిరి నుంచి, అన్ని పరిస్థితుల్లో ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఎక్వేరియం అంటారు కదా, ఎక్వేరియాన్ని మెయింటైన్ చేయడానికే అందులో ఒక ఎకో సిస్టమ్ పెట్టి, ఎక్వేరియాన్ని మెయింటైన్ చేయడానికే మన ఇంట్లో తలకిందులు అవుతాడు, అందులో అప్పటికి ఒకటి రెండు చచ్చిపోతా ఉంటాయి. ఈ యూనివర్స్ మొత్తాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాడు? ఆయన యజమానుడు, ఆయన మెయింటైన్ చేస్తాడు. ఎవరికి ఏది ఎప్పుడు కాదు, ఆయన యజమాన్యంలో మనం అందరం బ్రతుకుతున్నాం. అయితే నా యజమాన్యంలో నువ్వు బ్రతకాలి. నాతో నిబంధన, ఇది నాది, నన్ను నమ్మావు, నేనే యజమాని, నన్ను నమ్మావు.
నేనే యజమాను, ఓనర్ నమ్మావు. అయితే నన్ను నమ్మినప్పుడు, నన్ను ప్రేమించే, నేను నిన్ను కుమారుడిగా స్వీకరించే, నువ్వు నన్ను తండ్రిగా అంగీకరించే ఒక నిబంధన నీతో చేస్తున్నా. అయితే దీనికి ఒక నిబంధన నీతో నేను చేస్తున్నాను. ఈ నిబంధన నమ్మకంతో చేస్తున్నాను. అంటే ఈ నిబంధనలో నీ నమ్మకంగా ఉంటా, ఈ నిబంధనలో నువ్వు నమ్మకంగా ఉంటా, నీ నమ్మకంగా ఉంటా. ఎంత నమ్మకంగా ఉంటా అంటే నీ విషయంలో ఏదేది ఎప్పుడు కావాలని చూసుకుంటా. నీ అందులో నువ్వెప్పుడు నమ్మకం ఉండాలంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది నువ్వు నమ్మకంగా ఉంటా. నిబంధన నువ్వు చెప్తున్నా, నేను నమ్మకంగా ఉంటా. ప్రభు నువ్వు ఎట్లా నమ్మకంగా ఉంటావు అంటే నిబంధనలో రెండు సైడ్లు. నేను నమ్మకంగా ఉంటా. మన ఇద్దరి నిబంధన దేంతో అంటే నమ్మకం. నేను నమ్మకంగా ఉంటా. నువ్వు నమ్మకంగా ఎట్లుంటావు ప్రభు అంటే నీకు ఏది కావాలో తక్కువ కావాలో చూసుకుంటా, అన్నీ ఇచ్చేస్తా. ఎప్పుడు ఏది కావాలో ఇచ్చేస్తా. అది నా నమ్మకం. అయితే అంటే మనం కొన్నిసార్లు తప్పులు చేసినా ఆయన నమ్మకంగా ఉన్నాడు. మనం చెడ్డవారమైనా ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన వెలుగుని తన వర్షమును కురిపిస్తూ ఆయన నమ్మకంగా ఆయన నమ్మకత్వాన్ని చూపెట్టుకుంటున్నాడు. ఆయన ఫెయిత్ఫుల్ గాడ్, ఆయన సత్యం, డౌట్ లేదు. ప్లీజ్ అసలైన పాయింట్ మనం వద్దాన్ని చూద్దాం. దేవుడికి మానవుడికి మధ్యలో ఏర్పడిన ఆ సంబంధాన్ని ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు మన టాపిక్ సంబంధాలు. సంబంధాలు అనే పాయింట్లో మనము థర్డ్ సెషన్లో మనం ఉన్నాం. దేవుడికి మనుషులకు ఏర్పడిన ఆ సంబంధం ఉందే, ఆ సంబంధం దాని పేరు నిబంధన. అంటే ఆ సంబంధాన్ని నిబంధనతో ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన ఈ విలువలు. అంటే ఈ విలువలు అంటే ఏంటి? పరలోక సంస్కృతి. పాటలు పద్యాలు కాదు, పాటలు పద్యాలు ప్రోగ్రామ్స్ కాదు, విలువలు. ఈ పరలోక సంస్కృతి, ఈ పాడైపోయిన ఈ మానవ సంస్కృతి చెడిపై, పతనమై, బంధించబడి, ఆగమై, అన్యాయమై, నష్టమై, ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరు పాడు చేసుకుంటూ మంచి చేయడానికి కూడా కుదరని ఒక భయంకరమైనటువంటి ఎగ్జిస్టెన్సీ లేని ఈ మానవ నాశనమైన ఈ భయంకరమైన ఈ మానవ ఈవిల్ వరల్డ్తోని ఈ విలువలు కలిగిన సమాజంగా, అలాంటి సమాజాన్ని బద్దలేయాలి. అలాంటి విలువలు లేని ఒక సమాజాన్ని, దయ్యపు సమాజాన్ని ఈ సంస్కృతితో బద్దలు చేయాలి. అంటే మనం సౌండ్ బాక్స్ పెట్టి బద్దలు చేస్తాం. ఆరాధన అంటే ఎట్లా చేస్తున్నాం అంటే శశిబాబు చెప్పిండు, మన పక్క రాష్ట్రంలో దిక్కు లేదు, మైక్ లేదు. మనం బలంలో ఎదగాలని, మనం ప్రభుత్వం బలంలో ఎదగాలని ఎక్కువ మందిని సంపాదించాలనుకుంటున్నాం. మరి బలంలో ఎదిగిన వాడు పక్క రాష్ట్రంలో ఒక్కరు లేడు. మనం ఏం నేర్పుతున్నాం? మనం ఎదగటం అంటే జనం కలిగి ఉండటం కాదు, ఎదగటం అంటే టాలెంట్ కలిగి ఉండటం కాదు, ఎదగటం అంటే ఎక్కువ పెద్ద సంఘం కలిగి ఉండటం కాదు. ఎదగటము, బలం పొందడం అంటే ఆయన విలువలను ప్రాక్టీస్ చేయడం. ఓకే, అగ్రీనా? రైట్. అన్ని తప్పుడు బోధలండి. అందుకే నేను ఒకటి ఈ మధ్య ఒక చిన్న కొటేషన్ టీచింగ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, సత్యము అంటే బైబిల్లో ఏ సత్యాన్ని, ఏ కాంటెక్స్ట్ ని బయటికి తీసుకొచ్చి వినండి, బైబిల్లోంచి ఏ సత్యాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు మిగతా బైబిల్లో ఉన్న సత్యవంతుడితో ఏకీపించకపోతే అప్పటికప్పటికి ఆ ప్రసంగంతో ప్రజల్ని రేపొచ్చు, కానీ ఈ విలువలతో మాత్రం కట్టలేదు. అప్పటికి వాడు వెళ్ళిపోయి 3 రోజులు 4 రోజులు ఉపవాస ప్రార్థన చేసి పెరగాలి ప్రభు సంఘం అంటాడు తప్ప వాల్యూస్ బిల్డింగ్ చర్చ్ పెరగొద్దా? పెరగాలి.
మన వ్యతిరేకం కాదు. సరే, పాయింట్ ఎక్కడికి వచ్చాం? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే ఈ నెరేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? నిబంధన అంటే ఏ సంస్కృతి నేర్పించే టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మానవుడితో నిబంధన చేసుకున్న కాంటెక్స్ట్ ఏంటి అంటే, దేవుడు మానవుడితో కలిసి నిబంధన చేసుకున్న ఆ సందర్భం ఏంటో తెలుసా? ఇది నీకు నేర్పారు. నీకు కొడుకు అని ఆరాధించిన, తండ్రి అని పిలిచే యోగ్యత నీకు కలగజేసిన, నీ కొరకు ప్రాణం పెడతాననే నమ్మకత్వాన్ని ఆయన కనపరచిన, అన్నిటికీ మూలం ఒకటే. ఈ కల్చర్, ఈ సంస్కృతి, ఈ వాల్యూ నీ బ్రతుకులో నిండాలి. ఈ కాంటెక్స్ట్ లో, ఈ సందర్భంలోనే ఆయన మనిషితో ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనిషితో ఉండే, మనుష్యుడు దేవుడితో ఉండే ఆ నిబంధన, ఆ కలయిక మధ్యలో ఉన్న సందర్భం ఏంటో తెలుసా? ఈ విలువలు, పరలోకపు సంస్కృతి అనే ఈ విలువలు ఆ వ్యక్తిలో నిండాలి అనే సందర్భంలోనే దేవుడు మనతో కలిశాడు. మనిషి దేవుడితో కలవడానికి, దేవుడు మనిషితో కలిసి నివసించడానికి, ఆయన ఓనర్షిప్ లో బ్రతకడానికి, ఆయన ఓనర్షిప్ లో, ఆయన యజమాన్యంలో ఎవరైనా బ్రతకాలి అంటే ఈ విలువలతో నువ్వు జీవించితేనే నువ్వు నాతో ఉంటావు అని నిబంధన చేసుకున్నాడు. సార్ అర్థం చేసుకోండి, కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే సంబంధం దేన్ని చూపెడుతుంది? ఇద్దరి మధ్యలో సంబంధం దేన్ని చూపెడుతుంది? చెప్పొచ్చు కదా. ఇద్దరి మధ్యలో సంబంధం నిబంధన. ఆ నిబంధన ఎందుకు ఏర్పడింది? ఈ సంస్కృతి, ఈ జీవం, ఈ జీవన విధానం, ఈ బ్రతుకు, ఈ విలువలు ఉన్నాయే, ఈ విలువలు ఉన్నాయే, బైబిల్లో చెప్పబడిన ఈ వాల్యూస్ ఉన్నాయే, నమ్మకత్వం, కనికరం, దయ, ప్రేమ, సత్యం, ఈ వాల్యూస్ ఉన్నాయే, ఈ వాల్యూస్ ఈ ప్రపంచంలో లేవు. ఇవి దేవుడిలో నుంచి వచ్చాయి. అవి ఆయనతో నిబంధన పెట్టుకున్న వారిలో నిలబడాలి. అంటే మనం చూపెట్టాల్సిన నమ్మకత్వమేమో ఈ విలువలతో నిండి బతికి చూపెట్టాలి. ఆయన చూపెడుతున్న నమ్మకమేమో ఆ విలువలతో మనల్ని నింపుతూ ఆయన మనకి ఏది కావాలో అది చేసి పెడతా ఉన్నాడు. ఇప్పుడు నా మాట చాలా మిడిల్ ఏరియాకి వచ్చినాను. ఇక్కడ నుంచి టాపిక్ స్టడీ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక టాపిక్ స్టడీ చేద్దాం. అది ఫోటోస్ అయిపోతే నా దగ్గర పెట్టండి, నేను అది రైట్. ఇప్పుడు మరొకసారి ఆలోచించాలి. శామ్యూల్ భాస్కర్ ఒక ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ మధ్యలో ఉన్న ఆ ఇద్దరు కలిసి ఒక్కటిగా ఉండాలనుకున్నా, ఆ కలిసి జీవించాలనుకున్న మధ్యలో దాని నిబంధన అంటే, ఆ నిబంధనలోకి ఏ సందర్భం వచ్చింది? ఈ విలువలు ఏ సందర్భం వచ్చింది అంటే, ఆ నిబంధన చేసుకునే సందర్భం ఏంటో తెలుసా? ఇది నేర్పించాలనే సందర్భం. ఓకే, మూడు లేదు అనలేదు, ఏదో ఒకటి అంటే వింటున్నారని అర్థమే. ఇమాజిన్ అర్థమవుతుంది, రైట్? అంటే మెయిన్ ఎసెన్స్ ఏంటి అంటే, ఇదిగో మనిషి లోపల, ఇదిగో ఆయన కమ్యూనిటీ లోపల, ఆయన సమాజం లోపల, ఆయన మనుషుల లోపల, ఇదిగో ఈ జీవన విధానం రావాలని కోరుకుంటూ ఆయన నిబంధన చేశాడు. అంటే ఇప్పుడు సంబంధాల మధ్యలో ఏముండాలి? ఈ సంస్కృతి ఉండాలి. పక్కన తిరిగి మాట్లాడుతున్నా, సంబంధాల మధ్యలో ఈ సంస్కృతి ఉండాలి. సరే, రైట్, వచ్చేసింది. ఇంకొక ఈ నీతి న్యాయం తర్వాత కొత్తగా స్టార్ట్ వీడియో స్టార్ట్. థ్యాంక్ యూ, ఇది నాకు అర్థమైనందుకు థ్యాంక్ యూ. ఇవన్నీ నేను పెట్టుకున్నా, రైట్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంబంధాన్ని గురించి పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ వర్షన్లో మీరు ఇంటికి వెళ్ళి కొన్ని స్టడీ బైబిల్స్ కూడా స్టడీ చేసి చూడండి. నీతి న్యాయం అనే ఈ రెండు పదాలు చూడండి ఇంటికి వెళ్ళి. నీతికి జడక అనే ఒక హీబ్రూ వర్డ్, న్యాయానికి మిష్పాత్ అనే వర్డ్ అన్నారు. ఈ నీతికి వాడబడిన జడక అనే జడక అనే పదానికి ఏమి
అర్థం అంటే సంబంధాల మధ్యలో. నీతి అంటే అది మోరల్ కాదు. నీతి అంటే అదొక ధార్మికత్వం కాదు. బైబిల్లో నీతి అని రాయబడిన పదము జర్క. దీనికి రైట్ ఎక్స్ప్లెనేషన్, రైట్ డిఫైన్ ఏంటంటే, నీతి సరైన డిఫైన్ ఏంటంటే, బాగా వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత ఏ పాఠం అని అర్థమైంది. నీతి అంటే సరైన నిర్వచనం ఏంటంటే, సడక అంటే సంబంధాల మధ్యలో నమ్మకంగా ఉండటమే నీతి. ఇప్పుడు మనం ఎలా నీతిమంతులం అవుతాం తెలుసా? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి. అంటే దేవుడు ఏ సంగతిని అయితే చెప్పాడో దాన్ని నమ్మి అగ్రి అయ్యాడు. ఆ నమ్మకంలో అతడు నమ్మకంగా ఉంటున్నాడే, అది అతనికి నీతి. ఇప్పుడు నీతి అంటే ఏమర్థమైందంటే, పాత నిబంధన నీతి, పాత నిబంధనలో ఆ నీతి రాయబడిన ఆ పదానికి అసలైన అర్థం అది మోరల్ గురించి, నైతిక విలువల గురించి సంబంధించింది కాదు. అది సంబంధాల మధ్యలో ఉన్న నమ్మకత్వానికి సంబంధించిన విషయాలు రాయబడింది. కాబట్టి నీతి అంటే అర్థం ఏంటంటే, దేవుడి ప్రజలకు మధ్యలో ఉన్న ఆ నిబంధనలో నీవెంత నమ్మకంగా ఉంటావో అది నీకు నీతి. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడి ప్రజలకు మధ్యలో ఉన్న ఆ కవనెంట్ ఉందే, ఆ నిబంధన ఉందే, ఆ నిబంధనకు నువ్వు ఎంత లాయల్టీగా, ఎంత యథార్థంగా నమ్మకంగా ఉంటావో, అగో దానిని దేవుడు నీతి అని రాశాడు. మీరు ఏ ప్రవక్తల పుస్తకాలను చూడండి, ఆ ప్రవక్తల పుస్తకాల్లో దేవుడు వాళ్ళని చేర్చుకునేది, ఆ తర్వాత వాళ్ళు తప్పిపోయిన ప్రతిసారి వ్యభిచారం అన్నాడు, వాళ్ళని రకరకాల పేర్లు పెట్టాడు. కానీ దాని అర్థం ఏంటంటే